యెషయా 60వ అధ్యాయము 1వ వచనం చూద్దామండి. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. అదే వచనాన్ని ఇంగ్లీష్లో చూసినట్లయితే, యాంప్లిఫైడ్ వర్జన్లో చూసినట్లయితే, అరైజ్ ఫ్రమ్ స్పిరిచువల్ డిప్రెషన్ టు అ న్యూ లైఫ్, షైన్, బీ రేడియంట్ విత్ ద గ్లోరీ అండ్ బ్రిలియన్స్ ఆఫ్ ద లార్డ్, ఫర్ యువర్ లైట్ హ్యాస్ కమ్. హల్లెలూయా. అంటే ఇక్కడ కేవలం లెమ్ము తేజరిల్లుము అని ఉంది, కానీ ఇంగ్లీష్లో చూసినట్లయితే, చదివినట్లయితే, నీ స్పిరిచువల్ ఆధ్యాత్మికమైన కృంగుదలలో నుండి, శారీరక మానసిక కృంగుదలలో నుండి నువ్వు పైకి లెగు. ఎంతసేపు వీరు అలాగ చేస్తారు? ఎంతమంది అండి, వారు ఎన్నో మాటలని కనీసం ఒక 6 నెలలు అయి ఉండొచ్చు, లేకపోతే గత వారంలోనూ అనుండొచ్చు, లేకపోతే ఒక రోజు నిన్నటి దినాన్ని అనుండొచ్చు, లేకపోతే ఈరోజు అనుండొచ్చు. కానీ అదే పట్టుకొని దానిపైనే మనసంతా పాడు చేసుకుంటూ నెమరు వేసుకుంటూ, నన్ను అంత మాట అంటారా, నన్ను అంత అంటారా నన్ను అంత అంటారా అని ఆయాసపడిపోతూ ఉంటారండి చాలామంది. వై? ఎందుకని మనం ఏమైనా చాలా మనము ఎవరైనా మనల్ని అంత మాట, ఏమైనా కించపరిచే మాటలు అంటే మనకి ఉక్రోషము, కోపము, ఆగ్రహము పుట్టుకొని గుచ్చుకుంటూ వస్తూ ఉంటుంది పైకి. ఎందుకు? బికాజ్ వీ థింక్ టూ హైలీ ఆఫ్ అవర్ సెల్ఫ్స్. అందుకని ఎక్కువగా మనకి పౌలు భక్తుడు అంటాడు ఏంటిదంటే, ఏమంటాడు? మీ గురించి మీరు ఎక్కువగా అనుకోకండి, డోంట్ థింక్ టూ హైలీ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీ పొరుగు వారిని మీకంటే ఉత్తములని, ఉన్నతమైన వారిని ఘనపరచండి, సన్మానించండి అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు మనము ఏదో గొప్పోలం అనుకుంటూ ఉంటాము, ఒక మాట అంటే పడని వారంగా ఉంటూ ఉంటాము. ఎన్ని రోజులని, ఎన్ని నెలలని ఇంకా క్షమించలేకుండా, ఇంకా ఆ మాటలే నెమరు వేసుకుంటా, నన్ను అలాగా ట్రీట్ చేశారని ఇంకా ఆ చెరసాలలో ఉంటారండి. యూ హ్యావ్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్. దట్స్ వై గాడ్ ఇస్ సేయింగ్ అరైజ్ అండ్ షైన్. హల్లెలూయా. లెమ్ము తేజరిల్లుము అంటే ఇంగ్లీష్లో చదివినట్టు ఆ పరిస్థితి నుండి లెగు, ఆ ఆలోచన నుండి, ఆ మాటల నుండి, ఆ కించపరచడం నుండి, ఆ దుఃఖంలో నుండి, ఆ కృంగుదల నుండి, ఆ నింద నుండి, వాటన్నిటి నుండి లెగు, అధిగమించు, షైన్, తేజరిల్లుము. దిస్ ఇస్ యోర్ డే, దిస్ ఇస్ యోర్ లైఫ్, ఫర్ యోర్ లైట్ హ్యాస్ కమ్. ఏంటది తెలుగులో? యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ఎప్పుడంట? మొట్టమొదటిగా దేవుడి మహిమ ఊరికే రాదండి, ఆషామాషిగా రాదు. మనము ప్రతిదాన్ని ఓర్చుకుంటూ, సహించుకుంటూ, క్షమిస్తూ, అన్ని అధిగమిస్తూ, పోరాడుతూ, అంటే ఆత్మలో పోరాడుతూ, దేవా నేను వీరన్న మాటకి లొంగిపోనయ్యా, కృంగిపోనయ్యా, నేను ఈ అన్ఫర్గివ్నెస్లో ఉండనయ్యా, ఈ కోపంలో ఉండనయ్యా, ఈ ఈర్ష్యలో నేను ఉండనయ్యా నేను అని మీరు ఎప్పుడైతే దాన్ని దాటి ముందుకు వస్తారో అప్పుడు ఆయన మహిమ మన పైన ఉదయిస్తుందంట. నమ్ముతున్న వారు హల్లెలూయా చెప్తారా? బట్ ద ఫస్ట్ స్టెప్ ఇస్ హూజ్? ఎవరు మొదటి అడుగు వేయాలి? మనము. అరైజ్ అంటే దేవుడు మనతో చెప్తున్నాడు. దేవుడు ఏమైనా చేయి చాపి, ఇదిగో నేను లేపుతాను, అప్పుడు నా మహిమ నీ మీద వస్తుందని చెప్తున్నాడు అండి. నో, యూ హ్యావ్ టు ఓవర్కమ్. ఈరోజు ఎంతమంది హృదయాల్లో ఒక మూల ఎవరో నిమిత్తమై ఆయాసం, కోపము, క్షమించలేని హృదయము, ఒకలాంటి వారి పేరు తీస్తేనే ఒకలాంటి మంట కలుగుతుంది. వారి గురించి ఆలోచిస్తేనే, మాకు చేసిన కీడుని వారి గురించి ఆలోచిస్తుంటేనే గుండెంత పగిలిపోతుందండి. వారి మాట ఎత్తకండి, వారి పేరు ఎత్తకండి, వారి గురించి మాట్లాడకండి అనే మాటలు వస్తున్నాయా అంటే ఇంకా మీలో చేదు ఉందండి, ఇంకా మీరు చెరసాలలో ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నాడు బ్రేక్ ఫ్రీ, విడుదల. మిమ్మల్ని మీరు వదిలించుకోండి. ఎప్పుడు ఎవరు వదిలించుకుంటారు తెలుసా? హూ విల్ లూజ్ దెమ్సెల్వ్స్ అంటే ఎవరైతే దేవుని పైన పరిపూర్ణమైన నమ్మకము, విశ్వాసము కలిగి ఉన్న వారే దే విల్ సే, యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాదే అని చెప్తూ, నేను జయించను, నేను పోరాడను, నేను కొట్లాడను, నేను కలహాలు పెట్టుకోను, మనస్పర్ధాలు పెట్టుకోను, నేను ఏది చేయను, ఎందుకంటే నాది కాదు యుద్ధము. ద వెంజెన్స్ బిలాంగ్స్ టు గాడ్. హల్లెలూయా. యుద్ధం ఆయనదండి. ఆయన చేతిలో అప్పజెప్పిన వారు, ఆయనని నమ్మిన వారే ఆయన చేతిలోకి అప్పజెప్తారు. ఈరోజు మీరు ఇంకా అవి పెట్టుకున్నారంటే మీకు ఇంకా సంపూర్ణమైన నమ్మకము, విశ్వాసం ఆయన ఎదుట లేదు, ఆయన యందు లేదు.
విశ్వాసం కలిగిన వారు ప్రతి పోరాటం, అవును దేవా ఇది నీకు ఇస్తున్నానయ్యా, ప్రతి కలహము, ప్రతి గొడవ, ప్రతి ఒఫెన్స్, ఎవ్రీథింగ్ దట్ ఈస్ హర్టింగ్ యూ, యూ సే ఐ టేక్ ఇట్ ఫ్రమ్ మీ లార్డ్, ఐ గివ్ ఇట్ టు యూ, ఐ యామ్ లైక్ నథింగ్ హ్యాస్ ఎవర్ హ్యాపెన్ టు మీ. నేను నాకున్న గాయాలన్నీ నీ చేతికి ఇచ్చేస్తున్నానయ్యా, నేను మాత్రం నీ ఎదుట, మనుషుల ఎదుట ఎలాగుంటుందంటే నాకు అసలు ఏం జరగనట్టే ఉంటానయ్యా, సంతోషంగా ఉంటానయ్యా, సమాధానం, నా హృదయాన్ని ఖాళీగా ఉంచుకుంటానయ్యా, నా మనస్సాక్షిని శుద్ధిపరచుకుంటానయ్యా అనే ఆ హృదయం. ఈరోజు గాడ్ ఇస్ సేయింగ్ అరైజ్ అండ్ షైన్. అదే రీతిగా 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయము 9 నుండి 10 వచనాలు చదివినట్లయితే, నయమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు అగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను, అతడు నా యుద్ధకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలముల మీద ఆడించి మాన్పునని నేను అనుకుంటుని. దమస్కు నదులైన అబనాయును ఫర్పరును ఇశ్రాయేల్ దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. ఆయన ఏమనుకున్నాడంట అండి, నాలాంటి శతాధిపతి, సైన్యాధిపతి వస్తే తన దేవుడైన యెహోవా నామను బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలముల మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని. కానీ ఈయన ఏం చెప్పాడు, ఎలీషా ఏం చెప్పాడండి, కనీసం కలవని కూడా కలవలేదంట నయమాన్ని. ఈరోజు చాలామంది మనుషులు భయంతో ఉంటూ ఉంటారండి, దేవుడు మాట కూడా లెక్క చేయరు, దేవుడు కలవమన్న వ్యక్తుల్ని కలవరు, దేవుడు కలవద్దన్న వ్యక్తుల్ని కలుస్తుంటారు. ఇక్కడ ఎలీషా ఏం బాధ లేదు, బికాజ్ హీ నోస్ హిజ్ ఐడెంటిటీ ఇన్ గాడ్. డూ యూ నో యువర్ ఐడెంటిటీ ఇన్ గాడ్? మీకు తెలుసా, ఎంతసేపు మనుషుల్ని ప్లీజ్ చేద్దామా, అయ్యో వాళ్ళకి ఈరోజు ఈ క్షణము నేను రిప్లై ఇవ్వలేదు అనుకోండి, అయ్యో నన్ను బాధపడతారు. మీరు చచ్చిపోయినా పర్వాలేదు, కానీ ఫస్ట్ రిప్లై ఇవ్వాలి కదా. చాలామంది మనుషులు మనల్ని అలాగ పీక్కొని తింటారండి. ఎప్పుడు మనమే వారికి అధికారం ఇచ్చాం. వీ హ్యావ్ గివెన్ ద కంట్రోల్ ఇన్ దేర్ లైఫ్, ఆఫ్ ఆర్ లైఫ్ ఇన్ టు దేర్ హ్యాండ్స్. ఎంతోమంది వారికి నేను అలాగ చేస్తాను, ఇప్పుడు వీరు నాకు అలాగ చేస్తారు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్. నేను వారికి ఫోన్ చేయలేదంటే ఇంకా పెద్ద పంచాయతీ స్టార్ట్ చేస్తారండి. నేను ఫోన్ చేస్తాను, 2 సార్లు ఫోన్ చేస్తాను, నా ఫోన్ ఎత్తలేదని అందరికీ చెప్తారు. అందుకనే మీ భార్య ఏమైపోయినా, పిల్లలు ఏమైపోయినా, భర్త ఏమైపోయినా, ఏదేమైనా పర్వాలేదు, మొదటగా వాళ్ళకి ఫోన్ చేయాలి. ఇల్లంతా కూడా మంట అంటించబడినప్పటికీ పర్వాలేదు, ఫస్ట్ వాళ్ళకు. ఈరోజు ఎంతమంది మనుషుల చేతిలో మీ ప్రాణాన్ని పెట్టారండి, ఎంతమంది మనుషులు ప్లీజింగ్, పీపుల్ ప్లీజింగ్ ఎక్కువ అయిపోయింది కదా. మీరు నా పోస్ట్ లైక్ చేయండి, నేను మీ పోస్ట్ లైక్ చేస్తాను. మీరు నా పోస్ట్ లైక్ చేయలేదంటే నేను మీ పోస్ట్ లైక్ చేయను. చూస్తూ ఉంటాను అనమాట, ఆ వ్యక్తి నా పోస్ట్ లైక్ చేస్తాడా, ఇంత మంచి ఫోటో పెడితే నా పోస్ట్ లైక్ చేయలేదే, నెక్స్ట్ టైం నువ్వు ఫోటో చేయి పెట్టు, నేను లైక్ చేయను. అంటే ఇక్కడ ఏంటి, లోపల జరుగుతున్న రైవల్రీ, పీపుల్ ప్లీజింగ్. అసలు ఎవరిది చేయకుండా కూర్చోండి, బాగుంటుంది కదా. ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ పీపుల్ ప్లీజింగ్. వీళ్ళేమనుకుంటారా, వాళ్ళేమనుకుంటారా. ఇక్కడ ఎలీషాని చూసినట్లయితే హీ వాజ్ నాట్ ఎట్ ఆల్ పీపుల్ ప్లీజర్, హీ వాజ్ నాట్ ఎట్ ఆల్, హీ రోషం కలిగిన వ్యక్తి అండి. ఇఫ్ యూ నో వాట్ యువర్ ఐడెంటిటీ ఈజ్ ఇన్ గాడ్, యూ విల్ నాట్ కంటిన్యూస్లీ ప్లీజ్ పీపుల్. అంటే మనుషుల్ని లెక్క చేయొద్దా, మనుషుల్ని గౌరవపరచొద్దా, అది కాదండి. మీ జీవితం అంతా మీ జీవితం పైన ఉన్న అధికారం అంతా వారి చేతిలో పెట్టి వారు ఏమనుకుంటారో, వారు ఎంతసేపు వారి గురించి ధ్యాస కలిగిస్తున్నట్లయితే గమనించండి, జాగ్రత్త పడండి. దే హ్యావ్ బికమ్ ఐడల్స్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితాల్లో విగ్రహాలుగా వారే మారారు. అందుకనే అరైజ్, బ్రేక్ ఫ్రీ, ఇవన్నీ చెరసాల అండి. మనకి కనపడని చైన్స్, కనపడని ప్రిజన్లో, జైల్లో మనం ఉంటున్నాం. వాళ్ళేమనుకుంటారని, వీళ్ళేమనుకుంటారని, వాళ్ళు బాధపడతారు, వీళ్ళు బాధపడతారని ఎంతకాలం ఈ రీతిగా ఉంటారు? దేవునిలో మీ పేరు, మీ స్థితి, మీ స్థానము మీరు ఎరిగినట్లయితే మీరు ఎంతసేపు వారిని మెప్పించాలి, వీరిని మెప్పించాలనే తాపత్రయం మీకు ఉండదు. ఎంతసేపు మీ ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా, నేను దేవునితో నా హృదయం సరిగ్గా ఉందా,
నా మనస్సాక్షి ఆయన ఎదుట సరిగ్గా ఉందా? నా పరిశుద్ధతను నేను కాపాడుకుంటున్నానా? నా దేవుడు నన్ను చూసి మెచ్చుకోగలుగుతున్నాడా? మెప్పించగలుగుతున్నానా నా దేవుణ్ణి అని ఈ ఆలోచన కలిగిన వారు ఎవరు తెలుసా? నిజముగా ఆయన యందు భయభక్తులు కలిగిన వారు. ఎన్నో వాక్యాలు, ఎన్నో కీర్తనలు, ఎన్నో సామెతలు చూస్తాను. యెహోవా యందు భయభక్తులు, యెహోవా యందు భయభక్తులు అంటే ఏంటి? ఎంత పెద్ద పదంగా కనపడుతుంది కదండి భయభక్తులు అంటే. ఇట్ ఈస్ నథింగ్. ఫ్రమ్ ద టైమ్ యూ వేకప్ టిల్ ద టైమ్ యూ స్లీప్, you're always thinking, how should I please God? How should I make God happy? దేవుని ఏ రీతిగా నేను ఘనపరచాలి? దేవుని ఏ రీతిగా నేను ఆయన నామం నిమిత్తమై నేను ఏమి చేయాలి? ఆయన నామాన్ని ఎలాగ గొప్ప చేయాలి? ఆయనను ఏ రీతిగా నేను ఉన్న చోట ఆయన నామాన్ని గొప్ప చేయాలి? ఆయనకి సాక్షిగా నేను ఎలాగ బ్రతకాలని పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి దాకా మీ ఆలోచన, మీ ధ్యాస ఆ రీతిగా ఉన్నట్లయితే ఎలాగుంటుందో తెలుసా? అట్లాంటి వారిని యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు అని అటువంటి వారికి ఆ బిరుదు చెల్లుతుందండి. కానీ పొద్దున్న లేచిన దగ్గర నుండి ఏ పని చేద్దాము, ఎవరిని మెప్పిద్దాము, ఎవరికి కాల్ చేద్దాము, ఎవరి గురించి ఎవరికి చాడీలు చెప్దాము, ఎవరు ఏం చేశారు అనే ఈ మాటలు మాట్లాడుతున్న వారు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు కాదు. ఈరోజు గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ టు బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ పీపుల్స్ ప్రిజన్. ఒకవేళ మీరు అటువంటి పీపుల్స్ ప్రిజన్, మనుషుల చెరసాల, మనుషులకి బానిసలుగా మీరున్నట్లయితే మీరు నోరు విప్పి చెప్పండి, నేను యేసు నామంలో విడిపించబడును గాక అని చెప్తారా? ఆమెన్. నో మోర్ పీపుల్ ప్లీజింగ్, ఓన్లీ గాడ్ ప్లీజింగ్. హల్లెలూయా. మనుషుల్ని మెప్పించడము నా బాధ్యత కాదు, దేవుని మెప్పించడమే నా బాధ్యత ఒక క్రైస్తవునిగా. అందుకని క్రైస్తవులు ఒక సైనికులు. దే ఆల్వేస్ హ్యావ్ అ ప్యాషన్, దే ఆల్వేస్ హ్యావ్ అ గోల్, ఒక గురి గమ్యం కలిగిన వారు. రోజంతా నేను ఏ రీతిగా జాగ్రత్తగా ఉండాలి, వ్యాయామం చేసేది ఎందుకు, నేను ఫిట్గా ఉండాలి, దేనికోసమో యుద్ధం వచ్చినప్పుడు ఐ షుడ్ నాట్ బీ వీక్ అని. ఈరోజు మన ధ్యాస ఎప్పుడు కూడా దేవుని అందే ఉండాలండి.